ఈరోజు మనం పై అధికారమును ఎదిరించుట. దేవుడు విశ్వాసులకు ఎవరినైతే పై అధికారిగా ఉంచాడో ఆ అధికారానికి లోబడడం వలన దీవెన ఉంటుంది. మరి ఎదిరిస్తే అనేది ఈరోజు మనం విందాం. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, సంఘం కావచ్చు. మీ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వీరిలో దేవుడు ఎవరికి పై అధికారం ఇచ్చారో వారికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోబడాలి. మరి ఒకవేళ ఎదిరిస్తే, సమాజంలో ఎవరినైతే దేవుడు రాజకీయ నాయకులుగా, అధికారులుగా నియమించాడో, రాజులుగాను అధికారులుగా నియమించాడో, ఆ అధికారులకి, రాజులకి ప్రజలు లోబడాలి. మరి ఎదిరిస్తే, తిరగబడితే, ఒక స్థానిక సంఘములో దేవుడికి ఎవరికి అధికారం ఇచ్చాడో, ఆత్మీయ నాయకులుగా ఎవరైతే ఈ మందను కాయిచున్నారో వారికి సంఘమంతా కూడా, సంఘ సభ్యులందరూ కూడా లోబడి ఉండవాలి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి అన్న మాటకు అర్థం అదే. అంటే ఓ విశ్వాసులారా, పెద్దలు ఎవరైతే సంఘానికి నాయకులుగా నియమించబడ్డారో వారికి మీరు లోబడి ఉండండి. లోబడితే దీవెన ఉంటుంది. మరి ఎదిరిస్తే, కుటుంబంలో ఉన్న అధికారానికి ఎదిరిస్తే, సంఘములో ఉన్న అధికారాన్ని మనం ఎదిరిస్తే, సమాజంలో ఉన్నటువంటి అధికారాన్ని మనం ఎదిరిస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మనం చూద్దాం. మరి ఈ సత్యం, ఈ విషయాలు మనకు తెలియాలంటే బైబిల్ చరిత్రలో ఒక సంఘటన మనకి తెలుసుకోవాలి. ఈ సంఘటన అనేది దీనినే కోరాహు తిరుగుబాటు అంటారు. ఏమంటారు? కోరాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ చరిత్రలో. మోషే జీవించిన కాలంలో కోరాహు అనే ఒక వ్యక్తి జీవించాడు. అతను మోషే యొక్క అధికారాన్ని ఎదిరించాడు, తిరుగుబాటు చేశాడు. అందుకే దీన్ని కోరాహు తిరుగుబాటు అంటారు. పై అధికారమును ఎదిరించిన వారిలో కోరాహు ఒకడు. అతడు ఏమయ్యాడు అనేది మనకు తెలిస్తే మనకు జవాబు వచ్చినట్టే. అందుకే కోరాహు తిరుగుబాటుని నేను ఇప్పుడు సంఘం ముందు ఉంచాను, నా ముందు కూడా ఉంచుకుంటున్నాను. రైట్, కోరాహు తిరుగుబాటు. అసలు ఏంటి ఈ స్టోరీ అంటే, మనం కోరాహు తిరుగుబాటు గురించి తెలుసుకోవాలంటే మనం నిర్గమకాండంలోకి వెళ్ళాలి. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళతారు 70 మందిగా. వాళ్ళు అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు లక్షలాది మంది ప్రజలుగా అభివృద్ధి చెందుతారు. ఫరో, అప్పుడు అక్కడున్న ఫరోలు ఇశ్రాయేలు మీద అసూయపడి వారిని బానిసలుగా చేసుకొని వెట్టి పనులు చేయించుకుంటారు. కఠినమైన బానిసత్వాన్ని చేయించుకుంటారు. వాళ్ళ చేత మట్టి తొక్కించి, ఇటుకలు చేయించి, వాటి చేత భవనాలు కట్టించుకుంటారు, ఎత్తైన భవనాలు కట్టించుకుంటూ ఉంటారు. అలా ఇశ్రాయేలీయులు అతిథులుగా వచ్చి, పరదేశులుగా వచ్చి, బానిసలుగా మారి వెట్టి చాకిరీ చేస్తూ ఎంతో శ్రమని అనుభవిస్తున్నారు. ఆ కాలంలో వారు ఏం చేశారంటే, తమ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునికి ప్రార్థన చేశారు. మా అబ్రహాము దేవా, నీవు మా అబ్రహాముకు వాగ్దానం చేశావు కదా, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని ఇస్తానని నీవు మాకు వాగ్దానం చేశావు. మేము ఇక్కడ బానిసలుగా ఉన్నాము, మమ్మల్ని విడిపించండి, కానాను దేశానికి మమ్మల్ని నడిపించండి అయ్యా అని వాళ్ళు మొరపెట్టుకున్నారు. వారి మొర ఎవరి దగ్గరికి వెళ్ళిందట? దేవుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు యెహోవా దేవుడు కనికరించి వారి కొరకు ఏం చేశాడంటే విడిపించడానికి దిగి వచ్చాడు.
అప్పుడు ఆయన ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. వారిలో మోషే, అహరోను అన్నదమ్ములు. వీరి నాయకత్వంలో ఇశ్రాయేలుని విడిపించాలని దేవుడి ఉద్దేశం అన్నమాట. కనుక ఇశ్రాయేలు యొక్క విడుదల కొరకు, కానాను యాత్ర కొరకు దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇద్దరిని. ఎవరిని? మోషే, అహరోను. నిజానికి మోషే కానీ అహరోను కానీ ఈ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేవా, మాకు వద్దునైనా, ఇది మేము అంత చేయలేం, మాకు ఇంత జ్ఞానం లేదు, మాకు అంత బలం లేదు, అంత మాటకరతనం కూడా మాకు లేదు, మాకు వద్దునైనా ఎవరినైనా చూసుకోండి అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు, నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి, నీకు సహాయంగా అహరోన్ని ఇస్తున్నాను, మీరిద్దరూ వెళ్ళి ఈ విమోచన కార్యాన్ని జరిగించండి అని చెప్పి దేవుడు ధైర్యపరిచి కొంత అద్భుతమైన శక్తిని ఇచ్చి పంపించాడు. అలా అహరోను, మోషేలు ఇద్దరు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి దేవుడిచ్చిన శక్తి ద్వారా బలమైన అద్భుతమైన సూచక్రియలు జరిగించి ఐగుప్తు దేశంలో భయకంపితులను చేసి విపత్సాన్ని సృష్టించి వాళ్ళు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి విడిపించారు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిపోయినాయో ఫరో ఏమన్నాడంటే, నాయనా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడు. అలా మోషే, అహరోనుల యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలైపోయారు. ఐగుప్తు దేశం అంటే ఈజిప్టు. అక్కడే పిరమిడ్లు ఉంటాయి, కొండల్లాగా ఉంటాయి, మనుషులు కట్టిన కొండలు. ఆ దేశంలో నుంచి వాళ్ళు తట్టా బుట్ట గిట్ట అన్నీ సదురుకొని రాత్రికి రాత్రే బయలుదేరారు. రాత్రికి రాత్రి హుటాహుటాన బయలుదేరిపోయారు. వాళ్ళకున్న గొర్రెలు, పిల్లలు, మందులు అన్నీ వేసుకుని బయలుదేరారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే, అహరోన్లు, మీరిద్దరూ మీ నాయకత్వంలో వీళ్ళని కానాను దేశానికి తీసుకువెళ్ళండి అని దేవుడు చెప్పాడు. నేను మీకు తోడై ఉంటాను, వీరిని మీరు తోడుకొని పొండి అని దేవుడు అభయం ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. మోషే, నువ్వేం కంగారు పడకు, నేను నీకు తోడే ఉంటాను, నీతో పాటు నా దూత నడుస్తాడు, కాబట్టి నువ్వేం భయపడకు, నువ్వు తీసుకుని పొమ్మని చెప్తాడు. అలా దేవుడు ఇచ్చిన మాట చొప్పున, దేవుడు ఇచ్చిన అధికారంతో మోషే, అహరోనులు ఇశ్రాయేలీయుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కానాను దేశానికి తీసుకెళ్తారు. అలా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ ప్రయాణం అంటే 40 సంవత్సరాలు పట్టింది. మొదట్లో వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు 2గా చీల్చాడు, అవతలికి వెళ్ళారు. మారా అనే చోటున మంచినీళ్ళు లేవు, ప్రార్థిస్తే దేవుడు వాటిని మంచినీళ్ళుగా మార్చాడు. సీనాయి కొండ దగ్గర వాళ్ళకి మంచినీళ్ళు లేవు, మోషే బండను కొడితే దాని నుండి నీరు వచ్చింది, దాన్ని తాగి ప్రజలు జీవించారు. మాకు ఆహారం లేదని ప్రజలు గోల పెడితే మోషే ప్రార్థించాడు, అయ్యా, నీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారయ్యా, ఆహారం దయచెయ్యి అని అంటే దేవుడు లెక్కలేనన్ని పక్షుల్ని కురిపించాడు. తర్వాత ప్రతిదినము మన్నా అనే ఆకాశపు ధాన్యాన్ని వాళ్ళ కొరకు కురిపించాడు. ఇలా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. మోషే ఏమో న్యాయాధిపతిగా ఉండి, సమాజం అంతటికి నాయకుడిగా ఉండి, న్యాయము, చట్టాలు, క్రమం, పద్ధతి అన్నీ చూసుకుంటున్నాడు. అహరోనుకేమో ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని మందిరంలో పని ఇచ్చారు. అంటే దేవుని మందిరంలో దేవునికి చేయవలసిన సేవ అంతా ఆయన చేస్తున్నాడు. దాన్ని యాజకత్వం అంటారు. చెప్పండి, ఏమంటారు? యాజకత్వం. అహరోను అతని కుమారులు యాజకులుగా ఉండి దేవుని మందిరంలో జరగాల్సిన బలులు, ధూపాలు, అర్పణలు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. అలా వాళ్ళ ప్రయాణం సాగిపోతుంది. అలా సాగిపోతున్న ఈ సమయంలో ఈ జనసమూహం అంతటిలో కోరాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కోరాహు ఇతను ఎవరంటే, చూద్దాం. ఇతను ఎవరు అంటే, సంఖ్యాకాండము బైబిల్ తెరవలేని వారు నేను చదువుతాను, వినండి, తీసుకోండి. మీరు కావాలంటే బైబిల్ ఇక్కడ పెట్టాను, చూసుకోండి, రాసుకోండి. యవనస్తులైన పిల్లలు
పిల్లలు రెఫరెన్స్లు రాసుకోండి. ఓకే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము మనం మొదటి 3 వచనాలు చూద్దాం. లేవీకి ముని మనవుడును, కహాతుకు మనముడును, ఇష్హారు కుమారుడునగు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. రైట్, మీకు అర్థమై ఉంటుంది. లేవి ముని మనవడు, లేవి ముని మనవడు అంటే మరి అహరోను ఏ గోత్రం వాడు? లేవి గోత్రం వాడు. అంటే మీకు అర్థమైన చెప్పాలంటే కోరాహు ఎవరంటే మోషే కోహరాకు ఉన్న సంబంధం ఏంటంటే అన్నాదమ్ముల పిల్లలు, సొంత అన్నాదమ్ముల పిల్లలు. అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు. పెదనాన్నకు పుట్టిన పిల్లలు మోషే అహరోన్ అయితే చిన్నాన్నకు పుట్టిన వాడు ఎవరు? కోరాహు. ఈ కోరాహుకు ఈ ప్రయాణంలో ఉండగా ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే మోషే అధికారం మీద ఎదురు తిరగాలి, మోషేని నాయకత్వం నుంచి తప్పించాలి అనే ఆలోచన కలిగింది. అప్పుడు తనకు కలిగిన ఈ ఆలోచనని రూబేను గోత్రములో ఉన్న దాతాను, అబిరాము అనే ప్రధానులతో, ముఖ్యమైన వ్యక్తులతో పంచుకున్నాడు. అయ్యా దాతాను, అబిరాము, చూడండి, ఈ మోషే అహరోన్లు నాయకులుగా ఉండి మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఏంటి వీళ్ళు బోడీ పెత్తనం? ఎంతకాలం ఉండాలి వీళ్ళు? వాళ్ళ కింద మనం ఏమైనా బానిసలమా ఏంటి అని వాళ్ళకి లేనిపోయిన మాటలు ఎక్కబోసాడు. దాంతో వాళ్ళ హృదయాలు కూడా విషమైపోయినాయి. దాతాను, అబిరాములు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా విషమైపోయినాయి. దీంతో వీళ్ళ ముగ్గురు ఏకమయ్యారు. ఎంతమంది అయ్యారు? ముగ్గురు. ఎవరా ముగ్గురు? దాతాను, కోరాహు, అబిరాము. వీళ్ళు అక్కడతో ఆగకుండా మరొక 250 మందితో ఇలాగే ఆలోచించి మాట్లాడి ఒక 250 మందిని వాళ్ళు సపోర్ట్గా తెచ్చుకున్నారు. ఎంతమందిని? 250 మంది. ఈ 250 మంది ప్రధానులు అలాగే చిన్న చితక వ్యక్తులు కాదు, కుటుంబ ప్రధానులు ఉంటారు. గోత్రపు ప్రధానులు, కుటుంబ ప్రధానులు ఉంటారు కదా, అలాంటి ప్రముఖమైన వ్యక్తుల్ని 250 మందిని వీళ్ళు మెల్లగా తమ వైపుకు లాక్కున్నారు. ఇలాగా దాతాను, కోరాహు, అబిరాము వారి యొక్క కుట్రలో లేదా వారి యొక్క అభిప్రాయంలో ఎంతమంది కలిశారు? 250 మంది ప్రధానులు కలిశారు. ఈ 253 మంది బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మనమందరం ఒక మాట మీద ఉండాలి అని అనుకుని మోషే నాయకత్వం మీద ఎదురు తిరిగారు. ఒకరోజు ఈ 250 మంది, చూడండి 2వ వచనంలో, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఏమన్నారంట? మీతో మాకిక పని లేదు. నిజమే, మరి పని లేదు. ఏంటి మీ బోడి పెత్తనం? ఏంటి మీ నాయకత్వం? మేమేమన్నా మీకు బానిసలమా? మీరు పక్క తప్పుకోండి. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అన్నాడు. మీరేదో పెద్ద నాయకుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద మీరు హెచ్చించుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ సమానమే, అందరూ పరిశుద్ధులే, అందరూ ఏర్పరచబడిన వారే. కానీ మీరు మాత్రం ఏదో నాయకుల్లాగా మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, కనపరుచుకుంటున్నారు. ఎంతకాలం మీ నాయకత్వం? పక్కకు తప్పుకోండి.
మీతో మాకు ఇక పని, మీరు ఇక మాకు అవసరం లేదు. అవసరం లేదా? ఆ రోజు మీరందరూ ఇలా ఉన్నప్పుడు మిమ్మల్ని వినిపించడానికి వచ్చింది ఎవరు? మీరు ఇలా మట్టి పిసుక్కుంటూ, ఇటుకలు చేసుకుంటూ, బానిస బ్రతుకులో ఉంటే విడిపించడానికి, దేవుడిచ్చిన మాటతో మిమ్మల్ని విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఎవరు? దాతాను, అభిరాము. అంతేనా? పరాల చూస్తారేంటి, చెప్పరేంటి? మోషే, అహరోన్. మరి అప్పుడు దాతాను, అభిరాము వెళ్ళి మాట్లాడారా? మోషే, అహరోన్లు వెళ్ళారా? ఓకే. మరి ఫరో దగ్గరికి వెళ్ళడం అంటే ప్రాణంతో చెలగాటమా, ఎలకతో చెలగాటమా? అమ్మా, ప్రాణంతో చెలగాటు. రాజుగారికి కోపం వస్తే నైలు నదిలో పడేయండిరా, ముసళ్ళు వచ్చి తింటాయి అన్నాడు అనుకోండి, వాళ్ళు ముసలి పాలు అయిపోతారు, ముసళ్ళు తినేస్తాయి. రాజు తలుచుకుంటే మరణశిక్ష. కానీ ప్రాణాలకు తెగించి దేవుడిచ్చిన మాట చొప్పున ఫరో ఎదుట నిలబడి ఇశ్రాయేలును పంపించు అని చాలా ధైర్యంగా వీళ్ళు మాట్లాడారే. అప్పుడు అలా మాట్లాడినప్పుడు వెళ్ళి మాట్లాడింది ఎవరో? మోషే, అహరోన్. ఇశ్రాయేలు అందరూ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, రెండిటి మధ్యన ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ప్రజలు ఇక ఏమీ చేయలేమని అరుస్తూ కేకలేస్తున్న సమయంలో ఈ సముద్రాన్ని రెండుగా చీల్చడానికి స్పందించి ప్రార్థన చేసింది ఎవరో? మోషే. ఈ మోషే, అహరోనులే స్పందించి ప్రార్థన చేసి, ప్రభా ఈ ప్రజల్ని కాపాడండి అని అంటే కర్రతో కొడితే సముద్రం రెండుగా చీలింది. అప్పుడు సముద్రము, ఈ రెండింటి మధ్య ప్రజలు ఇరుక్కుపోయినప్పుడు రక్షించడానికి ఈ దాతాను, అభిరాము, కోరాహులు వచ్చారా, లేక మోషే, అహరోనులు వచ్చారా? వచ్చారు. వీళ్ళ ప్రయాణంలో నీళ్లు లేక ప్రజలు అలమటాటిపోతుంటే, దప్పికతో చచ్చిపోయే స్థితిలో ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి, బండనోలోంచి నీళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చింది దాతాను, అభిరాము, కోరాహుల, మోషే, అహరోనుల? మోషే, అహరోను. ఆకలితో అలమటిస్తూ చచ్చిపోయే స్థితిలో ఉన్న ఇశ్రాయేలుకి ఆహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది ఎవరు? ముందుకొచ్చి ప్రార్థించింది ఎవరు? దేవునితో అనుగ్రహాన్ని పొందింది ఎవరు? మోషే, అహరోన్లా, దాతాను, అభిరాములా? మోషేనా. ఇవన్నీ కార్యాలు అంటే ఐగుప్తులో నుంచి విడుదల పొందారు, ఎర్ర సముద్రం నుంచి విడుదల పొందారు, దప్పికలో దాహం పొందారు, ఆకలిలో వాళ్ళు ఆహారాన్ని భుజించారు. ఇవన్నీ మోషే, అహరోనుల ద్వారా పొంది ఈరోజు అంతా బాగుంది, సుఖంగా ఉంది, ఇక కానాని దేశానికి మనం వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఏమంటున్నాడు కోరాహు? ఇక మీతో మాకు పని లేదు. దీన్నే అవసరం తీరిపోయాక మాట్లాడడం అంటారు. చాలామంది అవసరం తీరిపోయాక ఇలా మాట్లాడతారు, మీతో మాకు ఇక పని లేదు. అలాగే ఈ కోరాహు, దాతాను, అభిరాములు, ఈ 250 మంది మోషే దగ్గరికి వచ్చి మీతో మాకిక పని లేదు, మీ నాయకత్వం ఇక కుదరదు, పక్కకు తప్పుకోండి అంట. మా మీద మీరు పెత్తనం చేయడానికి వీల్లేదు, ఏంటి మీ బోడి పెత్తనం, పక్కకు తప్పుకోండి అని మోషే యొక్క అధికారాన్ని ఏం చేశారు? వాళ్ళు ఎదిరించారు. నేను అడుగుతున్నాను, మోషేకి ఇవ్వబడిన అధికారం మోషేదా, దేవుడిచ్చిందా? అంటే వాళ్ళు ఎవరిని ఎదిరిస్తున్నారు? దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నారు. రైట్, ఏం జరిగిందో చూద్దాం. ఈ కోరాహు, దాతాను, అభిరాము 250 మందిని వేసుకొని మోషేకి, అహరోనికి విరోధంగా పోగుపడి వెళ్ళి వీళ్ళు తిరుగుబాటు చేశారు. అది మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏం చేశాడో చూద్దాం ఒక్కసారి. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము
4వ వచనాన్ని మనం చూద్దాం. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఎప్పుడైతే కోరాహు, దాతాను, అభిరాములు ఈ 250 మంది అలా అనేసరికి మోషే ఏం చేశాడు? జవాబు ఇవ్వడం మానేసి, వాళ్ళతో గొడవడడం మానేసి ఆ మాట విని ఏం చేశాడట? సాగిలపడెను అని. ఏమైంది? మీకు ఏమర్థమవుతుంది అంటే, సాగిలపడ్డాడంటే దేవునికి ప్రార్థన చేశాడని అర్థం. దాతాను అభిరాములకి సాగిలపడ్డాడని కాదు, దేవునికి సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఇలాంటి సడన్గా ఒక తిరుగుబాటు మన మీదకి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అని మనం తిరుగుబాటు చేయడం కాదు, ముందు దేవునికి ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా మన మీద తిరుగుబాటు చేసినప్పుడు మనం కంగారు పడిపోయి వాళ్ళ మీద ఎలా యుద్ధం చేయాలా అని ఎదురు తిరగడానికి ప్రయత్నం చేస్తాం. కాదు. మోషే ఇక్కడ చేసింది ఏంటంటే, మొదట దేవునికి ప్రార్థన చేశాడు. కంగారులో ఏదో నిర్ణయం తీసుకుంటాం, తొందరపాటు మనల్ని తప్పు చేసేలా చేస్తుంది. అదే మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అలా ఆ మంచి ఆలోచనతో మోషే లేచి నిలబడి ఇలా అన్నాడు, సరే కోరాహు, దాతాను, అభిరాము, అతను వెనకేసుకొచ్చిన సర్వజనమా గమనించండి. సరే, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడో దేవుడినే నిర్ణయించమందాం. రేపు వచ్చేటప్పుడు మీ 250 మంది మీరు మీ యొక్క ఏం తీసుకురమ్మన్నాడు? వాళ్ళని దోపార్తుల్ని తీసుకురమ్మన్నాడు. దోపార్తులను తీసుకురమ్మన్నాడు అంటే అగ్నితో నిండినటువంటి దోపాలను. ఆ దోపార్తులను మీరు తీసుకురండి, అలాగే మేమో తీసుకొస్తాం. దేవుడు ఎవరిని అంగీకరిస్తే వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడు నియమించుకున్న వాళ్ళు అని మంచిగా చెప్పాడు. చూడండి, దోపార్తులు అంటే ఏంటి? ఇదిగో అలాగ దోపర్తులను ఇచ్చుకుని రమ్మన్నాడు అండి. అలాగ దోపర్తులను ఇచ్చుకుని రమ్మన్నాడు. రైట్, ఆ దోపర్తులను ఇచ్చుకుని రండి. రేపొద్దున దేవుని ప్రత్యక్షపు గుడారం, దేవుని ముందుకి మీరు రండి, మేము వస్తాం. ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడో, మేమెందుకు ఎలా చేస్తున్నామో అంతా దేవుడే నిర్ణయిస్తాడు, దేవుడే తెలియజేస్తాడు. రండి, రేపొద్దున మనందరం దేవుని సన్నిధికి వెళ్దామని చెప్పాడు. చెప్పి కోరాహుతో మాట్లాడుతున్నాడు మోషే. కోరాహుతో మాట్లాడుతూ ఏమంటున్నాడండి? కోరాహుతో 16వ అధ్యాయము 9, 10, 11 నేను చదువుతాను చూడండి. ఎవరు అంటున్నారు? మోషే కోరాహుతో అంటున్నాడు ఏమని? తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనపడునా. అంటే ఈ కోరాహు ప్రజలకి, లేవీయులకు, కోరాహుకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి వాళ్ళని ప్రత్యేకపరిచి నా మందిర సేవ మీరు చెయ్యండి. మందిర సేవ అంటే ఏంటి? దహన బలులు తీసుకురావడం, వాటిని కడగడం, శుభ్రం చేయడం, తయారు చేయడం, కొట్టడం, మోయటం, గిన్నెల్ని తోమడం, బరువుల్ని మోయడం. మరి దహన బలి కావాల్సిన చెక్కలు ఉంటాయి కదండి, మరి కాల్చాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి. ఆ కట్టెల్ని కొట్టడం, తీసుకుని రావడం, మంటల్లో పెట్టడం, ఈ పనులన్నీ ఎవరివి? కోరాహు సంబంధులవి. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు. కానీ మందిరము లోపలికి వెళ్ళి బలులర్పించి ధూపం వేసి యాజకత్వం చేసేది ఎవరు? అహరోను, మోషే. ఇప్పుడు అంటున్నాడు మోషే, నీకు ఇలా మందిర సేవ చేయటం దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆ పని నీకు అల్పంగా ఉందా, చిన్నదిగా అనిపించిందా? అది సంగతి. కోరాహు యొక్క ఆలోచన ఏంటి చూద్దాం.
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకుని కదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. అది వచ్చింది. అసలు ఈ కోరాహు ఎందుకు తిరుగుబాటు చేశాడు అంటే ఆయనలో ఒక దురుద్దేశం ఉంది. అదేంటంటే మందిర సేవ చేయడానికి మేము పన్నోళ్ళమా, మేము యాజకత్వం చేయకూడదా, మేము బలులు అర్పించకూడదా, దూపాలు వేయకూడదా, మేము వేస్తాం అన్న ఒక దురాలోచన. యాజకత్వం అనేది మందిర సేవ కంటే గొప్పది. దానికి ఘనత ఉంటుంది, విలువ ఉంటుంది, ప్రజల మధ్య గౌరవం ఉంటుంది. ఆ ఘనత, గౌరవం, ఆ విలువ కావాలనే దురుద్దేశం ఎవరిలో పుట్టింది? కోరాలో పుట్టింది. చెక్కలు మోయడం, కట్టెలు కొట్టడం, గిన్నెలు తోమడం, ఇల్లు ఓడవడం, గొడారాలు వేయడం, ఏంటి పని ఏంటి పని చేయడం అని దేవుడు తనకిచ్చిన పనిని ఎలా చూశాడు? చిన్నదిగా చూశాడు. మీకు ఎలా అనిపిస్తుందా చెప్పండి? ఈరోజు మీరు గిన్నెలు తోముతున్నారు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పనిని మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు. నేను చెయ్యటమేంటి అనే ఆలోచన మీకు వస్తుందా? అది చిన్నగా అనిపిస్తుందా? చాలామంది చర్చి బిళ్ళకి తుడుస్తున్నారు, చేపలు వేస్తున్నారు, కడుగుతున్నారు, శుభ్రం చేస్తున్నారు, వంట వండుతున్నారు, వడ్డిస్తున్నారు, మరి ఆ గిన్నెలు ఎత్తుతున్నారు. ఎంతో పరిచర్య మీరు చేస్తున్నారు. మీరు చేయించున్న పరిచర్య, మీకు ఇవ్వబడిన పరిచర్య మీకు అల్పంగా కనపడుతుందా, గొప్పగా కనపడుతుందా? మీకు ఏ రోజైతే అల్పంగా కనపడుతుందో ఆ రోజే తిరుగుబాటు ఆలోచనలు వస్తాయి. నడిపించే బాధ్యత, పాటలు పాడే బాధ్యత, కరెంటు పనిచేసే బాధ్యత, సౌండ్ సిస్టమ్ బాధ్యత, కెమెరా బాధ్యత, నాకు ప్రసంగించే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత, ప్రభు బాల పరిచర్య చేసే బాధ్యత. సోదరుడు ఫోన్లు చేస్తాడు అందరికీ, మీ అందరికీ తెలుసు, అదొక పరిచర్య. ఇలా ఎవరి పరిచర్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవి. నేను అడుగుతున్నాను, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య మీకు చిన్నదిగా కనపడుతుందా, పెద్దగా కనిపిస్తుందా? మోషే అంటున్నాడు, నీకు ఇవ్వబడిన పరిచర్య గొప్పది, ఎంతో మందికి లేనిది. అంటే లోకంలో 700 కోట్ల మంది ప్రజలు సంఘములో నువ్వు ఉండి, సంఘములో నీకంటూ ఒక చిన్న పరిచర్య చేస్తున్నావంటే, సంఘములో చేసే ఏ చిన్న పరిచర్య అయినా, వాటర్ తీసుకొచ్చి బాటిల్లో నీళ్లు పట్టిన ఆ బాధ్యత కూడా గొప్పదే. గొప్ప సోదరులు, ఆయనకి హెర్నియా ఉందండి, పేగు బయటకు వచ్చేసింది ఆయనకి. అయినా సరే ఆ బరువు మోసుకొచ్చి నీళ్లు పట్టి ఈ పరిచర్య నమ్మకంగా ఆయన చేస్తున్నాడు. అలాగే ఆయన వీడియో రికార్డ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు, 10 మందికి పంచుతారు. ఇంకో పెదరు ఫోన్లు చేస్తారు, అందరికీ పంచుతారు. సోదరులు నడిపిస్తున్నారు, చక్కగా అందరికీ కార్యక్రమాన్ని, ప్రోగ్రామ్స్ని, మీటింగ్స్ ఉన్న, సెమినార్స్ ఉన్న నడిపిస్తున్నారు. వండేవారు చక్కగా వడ్డిస్తున్నారు, వండేవారు చక్కగా వండుతున్నారు, మరి వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు, గిన్నెలు తీసుకొని తోముతున్నారు, శుభ్రం చేస్తున్నారు, ఊడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పది బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. అది ఇంకెంత దీనత్వంతో కలిగిన పరిచర్య. బాత్రూమ్స్ క్లీన్ చేయడం అనేది ఎంత గొప్ప దీనత్వం కలిగిన పరిచర్య చెప్పండి. ఎవరు చేస్తారు? మహిమగల పరిచర్య అది. అలాంటి చక్కటి పరిచర్యని మీరు అందరూ చేస్తున్నారు. ఇందులో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్నీ సమానమే. దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య గొప్పది అని భావించినంతకాలం మనం సేఫ్లో ఉంటాం, క్షేమంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మాకు ఇవ్వబడిన పరిచర్య చిన్నది, నేనేంటి ఈ పరిచర్య చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఒక చెడ్డ ఆలోచన మీకు వస్తుంది. అదే చెడ్డ ఆలోచన ఎవరికి వచ్చింది? కోరాహుకు వచ్చింది. ఆయనకి బాధ్యతలు ఉన్నాయి, ఆయనకి దేవుడు మందిరంలో పనులు ఇచ్చాడు. కానీ ఆయన చేసే పని ఆయనకి ఏమనిపించిందంట? చిన్నగా అనిపించిందంట. యాజకత్వం ఎలా అనిపించిందంట? పెద్దగా అనిపించిందంట. కాబట్టి నాకు ఆ యాజకత్వం కావాలి, అది సంగతి. అంటే ఈ దాతాను అభిరాముల దగ్గరికి వెళ్ళేమని ఉంటాడు. ఈ మోషే అహరోల్ని పక్కకు తొలగించామనుకో, మోషే అహరోను పోస్టు నాకు, మోషే పోస్ట్ ఏమో మీరిద్దరూ తీసుకోండి, అలా మనం పంచుకుందాము అని. ఇంతకీ మోషే మీద ఎందుకు తిరుగుబాటు చేశారంటే వాళ్ళిద్దరిని తప్పించారనుకోండి, ఇక అహరోను చేయి యాజకత్వాన్ని ఎవరు తీసుకుందామని? అర్థమవుతుంది మీకు? ఎవరు తీసుకుందామని?
కోరాహు తీసుకుందామని దుర్దేశం. దాతాను అబీరాములు ఎలా పడిపోయారైతే మోషే తప్పుకుంటే ఆ నాయకత్వం మీ ఇద్దరికి, అలాగే వాళ్ళిద్దరికి ఎర్రేసాడు. అలాగా కోరాహు దాతాను అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేసేవాడు ఎవడైనా సరే దురుద్దేశంతో చేస్తాడు, నాయకత్వం కోసం చేస్తాడు, ఏదో స్వలాభం కోసం చేస్తాడు. కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎదిరిస్తున్నది మోషే అహరోనులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎదిరిస్తుంది ఎవరిని? దేవునిని అన్న విషయం మర్చిపోయారు. మేము మనుషులనే కదా అనుకుంటున్నారు. నిజమే, మనుషులే, మోషే అహరోనులు మనుషులే, వాళ్ళకి అధికారాలు మనుషుల అధికారాలే, కానీ అవి ఎవరు ఇచ్చినవి? దేవుడు ఇచ్చినవి. పై అధికారములో ఉన్నది ఎవరైనా సరే మన లోబడ. మన క్లాసులో ఉన్న టీచరు ఎంత తెంగరోడైనా సరే ఆయనకి మన లోపల టీచ్ చేయాలి, అంతే. మన ఇంట్లో ఉన్న తండ్రి ఎంత అమాయకుడైనా సరే తండ్రిగా అతనికి గౌరవం ఇవ్వాలి, భయపడాలి. భర్త ఎంత అమాయకుడైనా సరే ఆ భర్తని శిరస్సుని గౌరవించాల్సిందే. నేను ఓటే లేదండి, నేను సీఎంగా అంగీకరించనండి, కుదరదు. నాకు ఇష్టం లేదండి ఆయన అంటే, కుదరదు. ఆయన ఎంపికయ్యాడు, దేవుడు ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా నియమించాడు. అది ఎవరైనా సరే నువ్వు ఆయనకి ఏం చేయాలి? లోబడాలి. పై అధికారమునకు లోబడుట అది మనకు క్షేమం. ఎందుకంటే పై అధికారం ఎవరిచ్చినది? దేవుడిచ్చింది. కోరాహు దాతాను అబీరాములు ఏమనుకున్నారంటే మోషే అహరోనులు ఎదిరిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఎదిరిస్తున్నామన్న విషయం మర్చిపోయారు. ఇది జరిగింది. ఇందు నిమిత్తము నీవును, 11వ వచనం, నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. మాకు విరోధంగా కాదు, మీ తిరుగుబాటు మా మీద కాదు, మీ తిరుగుబాటు ఎవరి మీదో తెలుసా? దేవుని మీద. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా. అహరోను ఎవడు? మోషే ఎవడు? దేవుడు నియమించిన పాత్రలో మనం, మాకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మేము నాయకత్వాన్ని వహిస్తున్నాం. మేమెవరం? అదంతా దేవుడిది. మీరు మమ్మల్ని ఎదిరిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు ఎదిరించేది ఎవరిని? దేవుణ్ణి ఎదిరిస్తున్నారు, జాగ్రత్త అని చెప్పాడు. బుద్ధి తెచ్చుకోలేదు. కోరాహుకి ఈ మాటల వల్ల బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు. దాతాను అబీరాముల మీద కూడా వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం రాలేదు. ఇక చూడండి ఏం జరిగిందో. ఇక్కడ మనం ఇలాంటి సందర్భమే ఒకటి ఉందండి బైబిల్లో. ఇది 3వ యోహాను 1వ అధ్యాయము 9-10 వచనాలు. నేనే చదువుతాను. 3వ యోహాను 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను, చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని. ఈ పత్రిక రాస్తుంది ఎవరంటే అపోస్తలుడైన యోహాను. ఎక్కడో ఉన్న ఒక సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘంలో రాస్తూ ఆ సంఘములో ఒక విషయాన్ని చెప్తున్నాడు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో, అంటే ఆ సంఘములో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇది ఏ సంఘమో ఏ ఊరు సంఘమో అని తెలియదు, కానీ ఆ సంఘములో ఒకడు ఉన్నాడట. అతని పేరేంటి? దియోత్రేఫే. ఈ దియోత్రేఫే అనేవాడు అపోస్తులు ఎవరో? మనమేమంటున్నాం? అపోస్తుల బోధలో పునాదుల మీద కట్టబడాలని మనం అంటున్నాం. సంఘం ఆ 12 పునాదుల మీద కట్టబడ్డదని మనం అంటున్నాం. ఆయన అంటాడు ఆ రోజుల్లోనే అపోస్తులు లైవ్ వాళ్ళు బ్రతుకున్న కాలంలోనే ఏమన్నాడు తెలుసా? అపోస్తులు ఎవరో? ఏంటి అపోస్తులకు లోబడేది ఏంటి? అయితే ఏంటంట? అపోస్తులయ్యా ఉత్తరం రాశారు, అయితే ఏంటంట? చదవడానికి వీల్లేదు, సంఘంలో చదవడానికి వీల్లేదు అని అపోస్తుల యొక్క అధికారాన్ని ధిక్కరించాడు. తర్వాత ఎవరైనా సహోదరుల్ని మరి అపోస్తులు ఏం చేసేవారంటే సువార్థికుల్ని పంపిస్తే ఆ సువార్థికులు వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి బోధించి వచ్చేవారు అపోస్తుల బోధన. అలా వీళ్ళు పంపిస్తే, పత్రికలు ఇచ్చి పంపిస్తే, అపోస్తులు ఎవరో మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు, మీరు వెళ్ళండి, మీరు రావడానికి వీల్లేదు, బోధించడానికి వీల్లేదు అని చెప్పి ఆపేశారు.
సహోదరులను అంతేకాదు, వాడు మమ్మును గూర్చి చెప్పండి, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వాడు అంటే అపోస్తుల మీద నిందలు మోపుతున్నాడు, అపోస్తుల మీద లోపాలు చెప్తున్నాడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, దోచుకుంటున్నారు, నాయకత్వాన్ని అనవసరంగా యేసయ్య అందరినీ ఏర్పరచుకున్నాడు, కానీ వీళ్ళే అపోస్తులుగా వీళ్ళు బిల్డప్ కొడుతున్నారు అని లేనిపోని అన్ని ప్రజలకు ఎక్కిస్తున్నాడు. ఇంతకీ వీడి బాధ ఏంటి? అపోస్తుల అధికారాన్ని ఎదురిస్తున్నాడు, సహోదరుల రాకని ఎదురిస్తున్నాడు, ఎవరిని చేర్చుకున్న వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఇతను అంటే దియోత్రేఫే. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే వారిలో ప్రధానత్వము కోరుచున్నా. ఏం కోరుకుంటున్నాడు? ప్రధానత్వం. అపోస్తుల యొక్క అధికారాన్ని ఎందుకు ఎదురిస్తున్నాడంటే ప్రధానత్వాన్ని కోరుకొని. ఇప్పుడు కోరాహు కూడా మోషే ఆహారాలను ఎందుకు ఎదురిస్తున్నాడు? ప్రధానత్వాన్ని కోరుకొని, యాజకత్వాన్ని కోరుకొని. తాతాను అబ్రాములు ఎందుకు ఎదురిస్తున్నారు? మోషే నాయకత్వాన్ని కోరుకొని. రైట్. ఎప్పుడైతే ఆ రోజు 250 మంది తాతాను, అభిరాము, కోరాహులు ఆ దూపాలు ఇచ్చుకుని వచ్చారట. ఎక్కడికి అనుకున్నారు కదండి, అందరూ అక్కడికి వద్దామని. పొద్దునే అందరూ అక్కడికి వచ్చారు. ఎక్కడికి? దేవుని మందిరం దగ్గర. దేవుని మందిరం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నిలబడితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడి కంటండి పిచ్చ కోపం వచ్చిందట. దేవుడికి చెప్పలేనంత కోపం వచ్చిందంట. ఆ కోపంతో అన్నాడట 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 24వ వచనం, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పాను. రైట్. ఇప్పుడే నేను చెప్తున్నాను, కోరాహు గుడారం నుంచి, దాతాను గుడారం నుంచి, అభిరాము గుడారం నుంచి ఇమ్మీడియట్గా ప్రజల్ని పక్కెళ్ళిపోమని చెప్పు అన్నాడు. అంటే అంతకుముందు దేవుడు ఒక డైలాగ్ వేశాడు. ఏమన్నాడంటే మోసే ఆహారంలో మీరు పక్కకు తప్పుకోండి, ఈ సర్వ సమాజాన్ని అగ్నితో కాల్చేస్తాను అన్నాడు. ఎందుకు అలా అన్నాడు? ఒక తింగరోళ్ళు ముగ్గురు వచ్చి 250 మందిని వేసుకొని మోసే ఆహారంలో ఎదిరిస్తూ ఉంటే సర్వ సమాజం ఏం చేసింది? ఒరే గడ్డి పెట్టాలి కదండి వాళ్ళకి. ఒరే అసలు మనల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించింది వీళ్ళిద్దరే కదరా. దాహంతో అలమటిస్తుంటే నీరిచ్చారు కదరా, ఆకలితో అలమటిస్తుంటే ఆహారం పెట్టారు కదరా. ఎర్ర సముద్రం దగ్గర ఇరుక్కుపోతే దాన్ని 2 పాయలుగా చేసి నడిపించింది వీళ్ళే కదరా. మీకేం పోయే కాలం రా, బుద్ధి లేదా మీకు? నోర్మేయండి అని సర్వసమాజం ఏం చేయాలి? గడ్డి పెట్టాలి. అందుకే దేవుడికి కోపం ఎలా వచ్చిందో తెలుసా? అసలు మీరిద్దరు పక్కకు తప్పుకోండి, అసలు ముందు మీరిద్దరు పక్కకు తప్పుకోండి, మొత్తం ఈ లక్షలాది మంది ప్రజల్ని అగ్నితో కాల్చేస్తాను అన్నాడు. మౌనంగా ఉండడం కూడా ఇండైరెక్ట్గా ఏకీభవించినట్టే. ప్రేమైన దేవుని వారలారా, ఇంక అందుకే దేవుడి కోపం వచ్చింది. అప్పుడు వెంటనే మోషే అంట సాగిలి పడిపోయాడట. మహాప్రభో, దేవా, తండ్రి, అంత పని చేయకు. ఈ ముగ్గురు అజ్ఞానులు చేసిన పనికి, కోరాహు చేసిన, దాతాను, అభిరాములు చేసిన ఈ అజ్ఞానమైన పనికి సర్వ సమాజాన్ని శిక్షించొద్దు. వాళ్ళ అమాయకులయ్యా, వాళ్ళని శిక్షించొద్దు అని బతిమాలుకున్నాడట. అప్పుడు దేవుడు తన కోపాగ్నిని చల్లార్చుకొని, సరే మోషే, నేను అందరినీ నాశనం చేయను, తిరుగుబాటు చేసిన వాళ్ళని నాశనం చేస్తాను. ప్రజలకు చెప్పు, దాతాను, కోరాహు, అభిరాము ఈ గుడారాల నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పు అని చెప్పాడు. అప్పుడు 25వ వచనం, అప్పుడు మోషే లేచి దాతాను, అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు అంటే మోషే అంటున్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములలో పాలువారే నశింపక యుండునట్లు వారికి కలిగినది ఏదియో మొట్టకుడి అని ఆ సమాజముతో అని చెప్పాడు. సర్వ సమాజంతో దూరంగా వెళ్ళిపోండి, మీ ప్రాణాలు మీకు దక్కాలా, అయితే వాళ్ళ నుంచి వేరైపోండి. ఎవరి నుంచి వేరైపోండి? కోరాహు, తాతాను, అభిరామ్, వారి నుంచి వేరైపోండి. మీరు వారితో కలిసి ఉంటే వారి పాపంలో మీరు పాలువారైనట్టు, వారితో మీరు ఏకమైనట్టు. కనుక
మీ ప్రాణాలు మీరు దక్కించుకోవాలంటే ఓ పని చేయండి, దూరంగా వెళ్ళిపోండి, వారికి సంబంధించింది ఏది ముట్టుకోకండి, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. రైట్. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును, అంటే ఆయన సంపాదించుకున్న బంగారం, వెండి, పశువులు అన్నీ భూమి మింగివేసెను. వారును వారి సంబంధులందరూ, అంటే వాళ్ళు, వారి భార్యలు, వారి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, పన్నోళ్ళు, దాసులు, దాసీలు అందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఒకసారి చూస్తారా అది ఎలా ఉందో? Then the Lord has not sent me. But if the Lord creates a new thing, and the earth opens her mouth and swallows them, then you shall know these men provoke the Lord. As soon as he finished saying all this, the ground under them split apart, and the earth opened its mouth and swallowed them and their households, and all those associated with Korah, together with their possessions. Terror swept Israel. They fled, shouting, "The earth is going to swallow us too." And fire came out from the Lord, and consumed the 250 men who were offering the incense. The Lord మోషే అంటున్నాడు, సర్వసమాజమా వారి నుంచి దూరంగా తొలగిపోండి. మొత్తం భూమి నెరవిడిచింది. కోరాహు సంబంధుల్ని, అతని గుడారాన్ని మింగేసింది. దాతాను, అభిరాముల్ని, వాళ్ళ గుడారాల్ని, వాళ్ళ సంబంధుల్ని కూడా సజీవంగా మింగేసింది. వాళ్ళు, వారి భార్యలు, పిల్లలు, దాసదాసీలు, వాళ్ళ జంతువులు, వాళ్ళ యొక్క ఆస్తులు సమస్తము మింగివేయబడ్డాయి. ప్రజలందరూ భయంతో వణికిపోయారట. మమ్మల్ని కూడా ఈ భూమి మింగేస్తుందేమో అని చాలామంది పారిపోయారట దూరంగా. రైట్. ఇది వాళ్ళు కోరాహు, దాతాను, వాళ్ళ కుటుంబాలు అలా నశించిపోయాయి. మరి ఈ దీపాలు ఇచ్చుకుని వచ్చారే 250 మంది, వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, రైట్, వాళ్ళు మందిరం దగ్గరికి వెళ్ళారు కదా దీపాలు ఇచ్చుకుని. వాళ్ళకి ఏమైందంటే పరలోకం నుంచి అగ్ని వచ్చి మొత్తం 250 మందిని కాల్చేసింది, బూడిదైపోయాడు. అది బూడిదైపోయారు. ఈ ముగ్గురు సజీవంగా సమాధి చేపట్టారు. దీపాలు ఇచ్చుకుని వచ్చిన 250 మంది ఏమయ్యారు? సజీవంగా కాల్చబడిపోయారు. వీళ్ళు సజీవ సమాధి, వాళ్ళు సజీవంగా కాల్చబడ్డారు. అలా తిరుగుబాటు చేసిన 250 మంది ప్లస్ ఈ ముగ్గురు ఏమయ్యారు? నశించిరి. దేవుడు నియమించిన అధికారమును నువ్వు ఎదిరిస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. ఎందుకనంటే వాళ్ళని కాల్చేసిందండి. పరలోకం నుండి వచ్చిన అగ్ని ఆ 250 మందిని కాల్చేసింది. ఎందుకు అంటే రోమాపత్రిక 13వ అధ్యాయం ఇక్కడ చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు ఇక్కడ చూడండి, టీవీలో చూడండి. ప్రతివాడును 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమో లేదు. మోషే అహరోనుల అధికారం చెలాయిస్తున్నారంటే అది వాళ్ళ అధికారం కాదు. మీ కుటుంబంలో భర్త అధికారం చెలాయిస్తున్నాడంటే అది భర్తది కాదు. మీ సంఘంలో ఆత్మీయమైన నాయకులు అధికారాన్ని చెలాయిస్తున్నారంటే అది వాళ్ళది కాదు. సమాజంలో ముఖ్యమంత్రి గారు అధికారం చెలాయిస్తున్నారంటే అధికారం ఆయనది కాదు, అది దేవుని వలన కలిగినది. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంది. దీనికి ఉదాహరణ చెప్పండి. కోరాహు, దాతాను, అభిరాము,
వాళ్ళని ఏకీభవించిన 250 మంది. దేవుని మోషే అహరోనుల నాయకత్వాన్ని, అధికారాన్ని ఎదిరించారు. తమ మీదకి తామే శిక్ష తెచ్చుకున్నారు. వాక్యం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. యోధాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుద్రోవలు ఆతురంగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. అక్కడ కోరాహు గురించి, ఎక్కడ ఆదికాండం, ఎక్కడ సంఖ్యాకాండం, ఎక్కడ యోధాపత్రిక. ఇక్కడ చెప్తున్నాడు కోరాహు గురించి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. అంటే దేవుడు రాయబడిన సంగతులన్నీ ఎందుకు రాయించాడు? దృష్టాంతములుగా. నేటి మనకు బుద్ధి కలుగునట్లు దృష్టాంతములుగా రాయించాడు. అవన్నీ మనకు పాఠాలు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అది రాయించి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? కోరాహు నా అధికారానికి ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి నశించాడు. అలాగే ఈరోజు నా సంఘములో నా అధికారానికి నువ్వు ఎదిరిస్తే నువ్వు కూడా నశించిపోతావు, జాగ్రత్త. కింద 2 తిమోతి 3:8 వచనం. 2 తిమోతి 3:8. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ఎవరు ఎదురింతురు? నువ్వు ఎదిరించే స్థాయికి నువ్వు వచ్చావంటే, దేవుడు నియమించిన పై అధికారాన్ని ఎదిరించే స్థాయికి నువ్వు వచ్చావంటే నీ మనసు చెడిపోయింది. విశ్వాస విషయంలో నువ్వు భ్రష్టుడుగా ఉన్నావు. నువ్వు ఎదిరిస్తుంది సత్యాన్ని ఎదిరిస్తున్నావు. అధికారానికి లోబడాలనేది సత్యం. మరి దాన్ని నువ్వు ఎదిరిస్తున్నావు అంటే సత్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎదిరిస్తున్నావు అని అర్థం. 1 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చెయ్యుట సోది చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతల్ని పూజించుటతో సమానం. దేవుడు తిరుగుబాటుని దేనితో సమానంగా చెప్తున్నాడు? సోది చెప్పే పాపంతో సమానం. సోది అంటే అధికారమునకు ఎదురు తిరుగుట. సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, నీవున్న సంఘంలో నువ్వు పైన ఉన్న అధికారాన్ని ఎదిరిస్తున్నావంటే నీ పాపం సోది చెప్పేంత పాపంతో సమానం. ఇష్టం ఎదురు తిరుగుతావా? దేవుడు నీకు మించిన పై అధికారాన్ని చిన్నతనం చేస్తావా, ఎదిరిస్తావా? అది నీ ఇష్టం. సౌలు అధికారం ఇవ్వబడిందా? ఎవరిచ్చారు సౌలుకి రాజుగా ఉండే అధికారం? దేవుడు ఇచ్చాడు. సౌలు చెడిపోయాడా లేదా? తర్వాత చెడిపోయాడు. దావీదుకి రాజరికం ఇవ్వబడిందా? ఇవ్వబడింది కదా, రైట్. దావీదు మంచోడా, సౌలు మంచోడా? అమ్మా, దావీదు మంచోడా, సౌలు మంచోడా? దావీదే మంచోడు. కానీ ఏం చేశాడో తెలుసా? దేవుని చేత అభిషేకము నొందిన ఈ సౌలుని నేను చంపను, అని నేను లోబడతాను అన్నాడు. ఎవరో? దావీదు. అది నీ నీతి ఎలా ఉంటుందంటే, చెడ్డోడైన అధికారి కూడా నువ్వు లోబడాలి. అది మన నీతి. సో ఎలాంటి నీతిని దేవుడు కోరుకుంటున్నాడంటే, నా నుండి నీ నుండి, నీ పైన ఉన్న భర్త చెడ్డోడు కావచ్చు, లోబడు. అది లోబడ్డాన్ని కోరుకుంటున్నాడు. నీ ఓనరు చెడ్డోడు, బూతులు తిట్టేవాడు, అనేక సార్లు నీ జీతాన్ని మోసం చేశాడు, అలాంటి చెడ్డవాడికి లోబడు. ఉండాల్సి వస్తే లోబడు. నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెడ్డోడండి కాదు, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి లోబడు. అది దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఒక చోట ఉంటుంది, మంచి వాళ్ళైన యజమానులకే కాదు కఠినులైన యజమానుల దగ్గర కూడా మీరు లోబడి ఉండండి అన్నాడంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏం కోరుకున్నాడంటే, దావీదులో దేవుడు చూసిన ఇష్టం ఏంటి తెలుసా? చెడ్డవాడైన సౌలుకు కూడా ఏమయ్యాడు? లోబడు. రాజు, అమ్మోయ్ రాజు, నేను ఆయన చంపను. అది లోబడ్డం అంటే. ఇప్పుడు దావీదు ఏమైనా ఎదిరించాడా? ఎప్పుడైనా? సౌలు దావీదుని చంపాలనుకున్నాడు తప్ప దావీదు ఎప్పుడైనా సౌలుని చంపాలనుకున్నాడా? చంపలేదు, ఎదిరించలేదు. కానీ దేవుడే ఉండగా సౌలుని పక్కకి తప్పించాడు, దావీదుని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇది సంగతి. ఒకవేళ నువ్వు నాయకత్వంలోకి వెళ్ళాలనుకుంటే
దేవుడి చిత్తమైతే దేవుడే పైన ఉన్న అధికారాన్ని తొలగిస్తాడు, నిన్ను తీసుకొచ్చి అధికారంలో పెడతాడు. నువ్వు ఎదిరించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా నాయకుడు కావాలి, నీకు ప్రాధాన్యత ఇవ్వాలి, నీవు ప్రధానివి కావాలి, నువ్వు నాయకుడు కావాలని ఒకళ్ళ దేవుని చిత్తమైతే ఎవరైతే ఆల్రెడీ పైన ఉన్నారో వాళ్ళని పక్కకు పెడతాడు, నిన్ను వాళ్ళ బదులు తీసుకువస్తాడు. కానీ మీరు అప్పటి వరకు దావీదులాగా ఏం చేయాలి? చెడ్డవాడైన యజమానుడికి లోబడి ఉండాలి. అది నీతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యునట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. సోదరా సహోదరి, మీరు ఏ సంఘంలో ఉన్నారు? నేను మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ చెప్తున్నాను ఈ మాట, నాతో సహా చెప్పుకున్నాను. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, ప్రస్తుతం ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘం యొక్క అధికారానికి లోబడి ఉండు, వాళ్ళ మాట విను. అది దేవుడు కోరుకుంటున్నాడు. లేదండి మా సంఘపు నాయకత్వం బాగోలేదు, చిరాగ్గా ఉంది, అయితే ఓ పని చేయి, ఎదిరించుకో వచ్చి, అంతే. నీకు నచ్చలేదా వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఎదిరించి కోరాహులాగా కుట్రలు చేసి సంఘాన్ని చీల్చాలని ప్రయత్నించుకో. దట్ ఈస్ నాట్ ఫెయిర్. అది కరెక్ట్ కాదు, అది వాక్యానుసారం కాదు. నీకు నచ్చకపోతే నీ కుటుంబాన్ని వేరుపరుచుకో. నీకు ఏ సంఘం మంచిగా ఉందనిపిస్తుందో అందులో చేరు. లేదా నేనే మొదలు పెట్టాలనుకుంటావో పెట్టు. ఇప్పుడు నేను బీఓలో నుంచి విడిపోయాక మరొక సంఘంలో కలవలేదు, మనమే ఒక సంఘంగా ఏర్పడాలని ప్రారంభించాను. లేదా అలా ప్రారంభించాలనుకుంటున్నావు, ప్రారంభించి స్టార్ట్ చేయి. ఎవరిని ఎదిరించొద్దు, ఎవరిని చేల్చొద్దు, నువ్వే స్టార్ట్ చేయి. లేదా నీకు మంచి సంఘం ఏది ఉందో అందులో కలిసిపో. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘము యొక్క అధికారానికి లోబడి ఉండు. అది నీకు క్షేమం. విశ్వాసిగా నీ నుండి దేవుడు అది కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మంచి మాట రాశాను. పై అధికారమునకు లోబడుట వలన ఏముండును? ఆశీర్వాదము, ఆత్మీయ ఎదుగుదల, కృప. పై అధికారమునకు ఎదురించుట వలన ఏముండును? శాపము, ఆత్మీయ పతనము, శిక్ష. లోబడుతూ వచ్చాడు, తండ్రికి లోబడ్డాడు, పోతీఫరుకు లోబడ్డాడు, రాజుకు లోబడ్డాడు. యోసేపు ఎదుగుతూ వెళ్ళిపోయాడు. లోబడిన వాడు ఎదుగుతూ వెళ్ళిపోయాడు. కోరాహు ఎదిరించి ఏమయ్యాడు? పతనమైపోయాడు. అందుకే లోబడుట వలన ఏముండును ఆత్మీయ జీవితానికి? ఆశీర్వాదం అంటే అభివృద్ధి అండి, బయట వాళ్ళు చెప్పేది కాదు, మనం చెప్పేది ఏంటంటే ఆశీర్వాదం అంటే ఏంటి? అభివృద్ధి ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. ఒకవేళ పై అధికారమును ఎదిరించడం వలన ఏముంటుంది? శాపం ఉంటుంది, ఆత్మీయ పతనం ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఇది నిజమా కాదా? కోరాహు జీవితంలో ఇది జరిగిందా లేదా? అయితే ఈరోజు ఈ ప్రసంగం మిమ్మల్ని ఎవరిని భయపెట్టడానికి కాదు, కానీ సత్యాన్ని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. నాతో సహా మీరందరూ కూడా మీకు ఇవ్వబడిన మీ విశ్వాస జీవితంలో మిమ్మల్ని దేవుడు ఏ ఇంటిలో ఉంచాడో ఆ ఇంటిలో ఉన్న అధికారానికి లోపడండి. ఏ సమాజంలో ఉంచాడో, ఏ ఆంధ్రప్రదేశ్లో ఉంచాడో ఆ ప్రభుత్వానికి లోబడునండి. మిమ్మల్ని ఏ సంఘంలో ఉంచాడో ఆ సంఘంలో ఉన్న పై అధికారానికి లోబడండి. అది మీకు క్షేమం, అది మీకు ఆశీర్వాదం, ఆత్మీయ ఎదుగుదల, దేవుని కృప ఉంటుంది. ఇది కాదని మీరు ఎదిరిస్తే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కోరాహు జీవితమే సజీవ సాక్ష్యం. లోబడగలిగే హృదయం నాకు దయచే ప్రభువా. ఈరోజు భార్యగా మీరు, నా భర్తకి నేను లోబడలేకపోతున్నాను, ఒప్పుకోండి పాపాన్ని. నా భర్త అధికారానికి నేను లోబడలేకపోతున్నాను ప్రభువా, ఆయనకు లోబడే మనసు నాకు దయచేయి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మా అమ్మ నాన్నలకి మేము లోపడలేకపోతున్నాం నాయనా, నా కఠిన దుష్ట హృదయం ఎదిరిస్తుంది,
ఎదురు మాట్లాడుతుంది మా అమ్మ నాన్నకి. ప్రభువా నాకు లోబడే మనసు దయచే. నా సంఘములో ఉన్న నాయకులకు నేను లోబడలేకపోతున్నాను ప్రభువా, లోబడగలిగే హృదయం నాకు దయచే. ప్రభుత్వ అధికారులకి నా యజమానులకి నేను లోబడలేకపోతున్నాను, వాడి మొహం చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది, లోబడలేకపోతున్నాను ప్రభువా, లోబడగలిగే హృదయం నాకు దయచే అని సిగ్గు విడిచి అడిగితే ఈరోజు దేవుడు మీకు లోబడే మనస్సుని దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.